ప్రైజ్ ద లార్డ్. మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక పర్యాయం మరలా మనం దేవుని నామాన్ని ఘనపరచుటకు ఈ యొక్క అవకాశం ప్రభు కల్పించారు. మనకి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సంక్షిప్తంగా ఈ వీడియో ఉంటుంది, జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించండి. సమయాన్ని వ్యర్థపుచ్చుకోకుండా, కాలయాపన చేయకుండా కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మంచి విలువలు బైబిల్లో ఉన్నాయి. కొన్ని విషయాలు మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. రాజు ఘనపరచను అపేక్షించు వానికి ఏమి చేయవలెను అని రాజు అతనిని అడుగగా, హామాను, నన్నుగాక మరి ఎవరిని రాజు ఘనపరచును అని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లా నేను రాజు ఘనపరచను అపేక్షించు వానికి చేయదగినది ఏదనగా రాజు ధరించుకునే రాజవస్త్రములను, రాజు ఎక్కే గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకునే రాజ కిరీటమును ఒకడు తీసుకుని రాగా, ఘనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు ఘనపరచను అపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధులలో అతని నడిపించుచు, రాజు ఘనపరచను అపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయదగును అని అతని అందరి ముందర సాటించవలెను అని వ్రాయబడి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం. తండ్రి, మీకు వందనాలు. లేఖనం ధ్యానిస్తున్నాం. మీ మహత్కృప చేత మీ బిడ్డలకు అవసరమైనటువంటి సందేశాన్ని అవసరమైన రీతిలో మీరు అందించి బలపరచండి. వారి యొక్క జీవన విధానంలో అవసరమైనటువంటి పాఠాలు, అవసరమైన సత్యములు గ్రహించుటకు జ్ఞానోదయం కలుగు చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడలారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక సందేశాన్ని ఈ భాగంలో మనం చూస్తున్నాం. అహష్వే రాజుగారు పరిపాలన చేస్తున్నటువంటి ఆ కాలంలో ఎస్తేరు గ్రంథంలో క్రీస్తు పూర్వం 470 ఆ సంవత్సరంలో దగ్గర రాయబడినటువంటి ఒక పుస్తకంలో ఒక చరిత్ర వ్రాయబడి ఉన్నది. ఇది జరిగినటువంటి ఒక సంఘటన. ఆ రోజులలో అహష్వేరోషు గారు తన పరిపాలనా కాలంలో తన సామ్రాజ్యంలో తనపై ఒక పర్యాయం కుట్ర జరిగింది. కుట్ర జరిగినప్పుడు ఆ విషయం రాజుగారికి తెలియలేదు. తనని చంపాలని తన పని వాళ్ళే తన మీద ఆ విధంగా ఆలోచించారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఒక పెద్ద ఆయన పేరు మొర్దెకై గారు, ఆయన ఈ విషయాన్ని రాజుగారికి తెలియచేశారు, చేరవేశారు. మొత్తం మీద సమాచారం తెలుసుకున్న రాజుగారు ఆ వ్యక్తులను పిలిచి విచారణ చేసి వాస్తవాన్ని తెలుసుకున్నారు. ఇది కరెక్ట్ అని తేలింది. ఆ పెద్ద రాజుగారి ప్రాణం కాపాడాడు, మంచి పని చేశాడని మరి తన యొక్క చరిత్ర గ్రంథంలో తన డైరీలో రాపించుకున్నాడు ఆ రోజు ఆ విషయాన్ని. కాలక్రమంలో కొంతకాలం జరిగిపోయాక జరిగిన ఒక సంఘటన ఏంటంటే, రాజుగారు నిద్ర పట్టక అట్లా వరండాలు తిరుగుతూ మన రాజ్యానికి సంబంధించినటువంటి ఆ గ్రంథము తీసి ఒకసారి చదవమన్నాడు. తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి దానిని తీసి చక్కగా చదువుతున్నప్పుడు తన ప్రాణమును కాపాడినటువంటి మొర్దెకై యొక్క సన్నివేశం చదవబడింది. అది విన్నాక రాజుగారికి ఒక ఆలోచన వచ్చింది. రాజు ప్రాణము కాపాడినటువంటి అతనికి మనం ఏమైనా చేశామా, అతన్ని ఏదైనా గౌరవించడం కానీ బహుమానాలు ఇవ్వడం కానీ ఏమైనా చేశామా అని రాజుగారు అడిగారు. అక్కడ ఉన్నటువంటి వారు సమాధానం ఇచ్చారు, ఏ విధంగా సహాయపడలేదని, మనం ఏం చేయలేదు అన్నారు. సరే, మనం అతనికి ఇప్పుడు ఏదైనా చేద్దాం, రాజు గౌరవించదగినటువంటి వ్యక్తి అతను అని
ఆలోచన చేస్తూ అతనికి ఎటువంటి సన్మాన కార్యక్రమం చేయాలి, ఏ విధంగా చేయొచ్చు తనకని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈలోపుగా తనకి ప్రధానమైనటువంటి మంత్రిగా తన కుడిభుజంగా ఉన్నటువంటి హామాను ఆ రాత్రి ఆ వరండాలో తిరుగుతూ కనిపించాడు. రాజుగారు హామానుని పిలిపించాడు. హామానుని పిలిపిస్తే హామాను రాజుగారి సముఖానికి వచ్చాడు. వచ్చాక రాజుగారు చెప్పాడు హామానుతో, హామాను, రాజు గౌరవించాలి, ఘనపరచాలి అని ఒక వ్యక్తిని అనుకుంటే మరి రాజుకు తగిన రీతిలో అతనిని ఘనపరచడానికి ఎలా చేస్తే బాగుంటుందంటావు అని రాజుగారు హామానుని సలహా అడిగాడు. హామాను మనసులో ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఏమనంటే, నన్నుగాక మరి ఇంకెవరిని ఘనపరుస్తాడు రాజు? రాజుగారి కుడిభుజం ఉన్నాడు అంటే నేనే, రాజ్యంలో ఆలోచనకర్త ఉన్నాడు అంటే నేనే, అందరికీ పై చేయిగా ఉన్నటువంటిది నేనే, ఏది చేయాలన్నా మొదట కారకుని నేను గనక రాజుగారికి అన్ని విధముల సహాయం చేస్తున్నాను, నన్ను ఘనపరుస్తాడు రాజుగారు. కాబట్టి ఇలా చేస్తే సరిపోదు, ఇలా చెప్తే నేను చెప్పినట్టు చేపిస్తాడని తన మనస్సులో ఉన్న మాట చెప్పేస్తున్నాడు. ఏమని అన్నాడంటే, రాజుగారి వస్త్రాలు తెచ్చి ఆ వ్యక్తికి తొడగబెట్టాలండి అన్నాడు. రాజుగారి గుర్రాన్ని తెచ్చి ఆ వ్యక్తిని ఎక్కించాలండి అన్నాడు. రాజుగారి కిరీటం తెచ్చి అతను తల మీద పెట్టాలండి అన్నాడు. అమ్మో, ఇవన్నీ చానాళ్ళ నుంచి ఆయన మనసులో ఉన్నాయి. హామాను గారు ఆ రోజు బయట పెట్టాడు ఈ సంగతి. అంటే రాజు తర్వాత రాజును నేనే అనిపించుకోవాలన్నంత గొప్ప ఘనత తెచ్చుకోవాలన్నంత గొప్ప ఆలోచన ఉంది. ఏమండి, రాజుగారు బ్రతికి ఉన్నప్పుడే రాజుగారికి మించిన స్థానంలోకి రావాలన్న ఆలోచన అతనిలో ఉంది. ఆ పాడుబుద్ధి బయట పెట్టలేనాడు. తను అనుకున్నాడు ఇది. వెంటనే తన మనసులో మాట చెప్పేసి, ఇలా చేస్తే చాలా బాగుంటుందండి అని అనగానే రాజు అన్నాడు, నువ్వు అనుకున్నట్లుగానే ఆ మొర్దెకై అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతనిని పిలిపించి అతనికి ఈ విధంగా చెయ్యి అన్నాడు. హామానుకి ఏం చేయాలో తోచలేదు. తను అనుకున్నది ఒకటి, ప్రస్తుతం జరుగుతున్నది ఇంకొకటి. అనుకున్నది ఒకటి, అయ్యింది ఇంకొకటి అయితే ఏం చేయాలో అర్థం కాక చాలా వేదనతో ఆ మొర్దెకైని పిలిపించాడు. మొర్దెకై అంటే హామానుకి గిట్టట్ల. కారణం, ఆ రాజప్రస్థానంలో అందరూ హామానుని గౌరవిస్తారు, కానీ మొర్దెకై ఒక్కడే తల వంచక నమస్కరించక ఉన్నవాడు. అతనంటే హామానుకి చాలా చాలా ద్వేషం ఉంది. అసలు ఆ రాత్రి రాజభవనానికి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ మొర్దెకైని ఏ విధం చేతనైనా సరే చంపించాలనేటువంటి ఒక ఆలోచనతో వచ్చాడు. అయితే తను అనుకున్నది వేరుగా ఉంది, ప్రజెంట్ జరుగుతున్నది వేరుగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో తోచక రాజాజ్ఞ కాదనలేక హామాను మొర్దెకైని పిలిపించి రాజవస్త్రాలు తెప్పించి మొర్దెకైకి రాజవస్త్రాలు కట్టబెట్టి అదే ప్రకారంగా రాజుగారి గుర్రాన్ని తెప్పించి రాజుగారి గుర్రం మీద మొర్దెకై గారిని ఎక్కించి ఆ విధంగా వీధిన అట్లా నడిపిస్తూ రాజుగారు ఘనపరచదలంచిన వ్యక్తి ఇతను అని ఇతనే ముందు నడుస్తూ ఆ ప్రకారంగా సాటింపు వేయిస్తూ వెళుతూ ఉంటే చూచేటువంటి వాళ్ళందరికీ కూడా ఇతను రాజుగారికి మేలు చేశాడేమో, చాలా మంచివాడేమో అని అందరూ అనుకుంటూ ఉంటే ఎవరైతే ఘనపరచబడాలనుకున్నాడో ఆ వ్యక్తి కింద నడుస్తూ ఎవరినైతే ఘనహీనుడిగా చేయాలనుకున్నాడో, ఎవరిని హతమార్చాలనుకున్నాడో అతను అధిష్టానంలో కూర్చున్నటువంటి విధంగా హామాను ఫీల్ అయిపోతున్నాడు. రాజు గుర్రం మీద కూర్చున్నట్లుగా ఉంది, రాజవస్త్రాలు ధరించిన మొర్దెకై గుర్రం మీద కూర్చుని ఉంటే ఇతను లోపలే చాలా కృంగిపోతూ, మరి నేను అనుకున్నది ఒకటైతే నాకు జరిగింది ఇంకొకటి, ఇలా జరిగిందని బాధపడుతూ వెళ్ళాడు. ఆలోచించండి, మొర్దెకై ఒకరోజు ఒక మంచి పని చేశాడు, కానీ తను చేసిన మంచి పనికి ఫలితం ఒక రోజున దక్కింది. నీవు కూడా నీ జీవితంలో అవకాశం కుదిరితే మంచి పని చేయటం మరవబాకు. ఆ మంచి పని ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకు ఫలితాన్ని ఇచ్చిద్ది. గింజ చల్లితే ఈరోజు కాకుంటే రేపు ఖచ్చితంగా మొలక వస్తుంది, దాని పంటను ఇస్తుంది. మంచి పని విషయంలో వెనకంజ వేయద్దు. అందరం కూడా మంచి మనసుతో ఇతరులకు సహాయపడదాం. ఎవరికైనా కీడు జరుగుతుందని తెలిస్తే అటు వారిని ఆదుకుందాం.
మన వంతుగా మేలే చేద్దాం. తత్ఫలితంగా మనం చేసిన మంచికి ఒకానొక రోజు గౌరవం, ఘనత దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. మంచి పని చేయడంలో వెనకంజ వేయవద్దు. ఇతరుల విషయంలో కుట్రపూరితమైన తలంపు ఎప్పుడూ చేయవద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం లేఖనంలో ధ్యానించిన ప్రకారంగా హామాను అదే కుట్ర పన్నాడు. కానీ తను ఎవరిని అవమానపరచాలనుకున్నాడో ఆ వ్యక్తిని దేవుడు కనపరిచాడు. అవమానపరచాలనుకున్న వ్యక్తి అవమానపరచబడ్డాడు. అంటే తాను తవ్విన గుంటలో తాను పడ్డాడు అన్నట్టుగా ఉంది కదా. కనుక జాగ్రత్తగా మనం వ్యవహరిద్దాం. ప్రతి విషయంలో మెళకువగలిగి ఉందాం. దేవుడు ఈ మాటలను మన మనస్సులలో ముద్రించుగాక. వందనాలు. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ మాటలు మీ బిడ్డలు విన్నారు. వారి మనసులలో ఈ మాటలు ముద్రించబడాలి. వాక్యానుసారమైన జీవితం మీ బిడ్డలకు కావాలి. మీ కృప, మీ క్షేమస్థితి మీ బిడ్డలకు దయచేయండి. మహిమ ఘనత ప్రభా మీరు ఆరోపించుకొని మీ దివ్యమైన ప్రేమ చేత మీ బిడ్డలను బలపరిచి కృపాహస్తాల్లో భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.